శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ పరబ్రహ్మణే నమః. నా స్వీయ రచన అయినటువంటి శ్రీరామచరితాంబుధిని గత వారం రోజులుగా మనం ప్రవచనం చేసుకుంటున్నాం. నిన్నటి వరకు ఋష్యశృంగ శాంతాదేవుల వివాహము మరియు అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యజ్ఞానికి తొలుత చేయవలసినటువంటి ఒక మహాయజ్ఞం అశ్వమేధ యాగము, అతిరాత్రము, మహా చతుష్టయ హోమాలు ఇవన్నీ కూడా జరిగినాయి. చింతాక్రాంతుడైనటువంటి దశరథ మహారాజు యొక్క బాధను తీర్చడానికి ఋషులు మునులు కులగురువులైన ఋషి శ్రేష్ఠుడు వశిష్ఠ మహాముని విశిష్టంగా ఆలోచించి పుత్రకామేష్టి యజ్ఞాన్ని గురించి ఋషశృంగ మహాముని చెప్పడం. ఇక్కడ ఏంటంటే ఆ వెనకటి ఆనాటి త్రేతాయుగం నాటి ఋషులు దాదాపుగా దైవ సమానులు. మనం చెప్పాం కదా, బ్రాహ్మణాధీన మంత్రం. వాళ్ళు ఒక మంత్ర ఉచ్చారణ చేస్తే దైవం ఉన్న పాళంగా దిగవలసింది. అంత నిష్ఠా గరిష్ఠులైనటువంటి ఆ మహారుష మండలిలో మన దశరథ మహారాజు యొక్క వేదనను వినిపించాడు వశిష్ఠ మహర్షి. సంతానాటియై అశ్వమేధ యాగమునరించ సాకేతపతి మనమున పుత్ర సంతానాభిలాషుడై ఋష్యశృంగుని సంప్రదించే. ధన్యోస్మి ధన్యోస్మి ఋషిశేఖరా ధన్యుడనైతిని మీ అభిమానమునకున్ ధన్యత నొందె మా వంశము సర్వము ధన్యత నొందె అయోధ్యాపురము. ఎవరైనా మనకు గొప్ప గురువులు వాళ్ళు మన నుంచి ఆశించరు. ఇక్కడ మనకు రామాయణం ఏం చెప్తోంది? ఇప్పటి కాలంలో ఎవరికైనా ఎదుటి వాళ్ళకి బాధ కల్పిస్తే పొడి పొడి మాటలతోని సారీ, లేకుంటే ఒక థ్యాంక్ యూ, అది కూడా ఒక సంస్కారం కావాలి. కొంతమంది సహాయం తీసుకుంటారు, ఏమి చెప్పకుండా వెళ్తారు. ఇక్కడ దక్షిణ ఇచ్చారు, దక్షిణ ఇవ్వడం వేరే. దక్షిణ ఏంటంటే వాళ్ళు శ్రమించినందుకు, ఏదైనా శ్రమనే వీళ్ళు హృదయాంతరాలలోంచి నిరంతర వేద ఘోషణతోని ఆ చేయడం వలన ఉపాసన చేయడం. ఉపాసన రామచంద్రమూర్తి కూడా రాజ్యాన్ని పరిపాలించలేదు, ఉపాసన చేశాడు. ఉపాసన అంటే భక్తిగా, చాలా భక్తిగా, ఒక తపస్సుగా రాజ్యాన్ని పరిపాలించాడు. మనసా వాచా కర్మణ, ఆహార నియమాలు నిద్రాహారాలు మాని ప్రజలు ఏది కోరితే సామాన్యము మారుమూల గ్రామాలలో ఉన్న ఎటువంటి చిన్న ప్రజలైనా కూడా బాధపడకుండా, అందుకే రామరాజ్యం ఎప్పటికీ కావాలని ఎందుకు కోరుకుంటాం? ఎటువంటి బాధలు, దొంగల భయాలు గాని, ఆకలి దప్పుల భయాలు గాని, ధరలు పెరగడం గాని రామరాజ్యంలో లేవు. అసత్యవాదులు ఎవరు కూడా అబద్ధం ఆడకపోయేవారు, అంతా నిష్టలతో ఉండేవాళ్ళు. ఎవరికి వారుగా రామరాజ్యంలో నిజాయితీ పరుగా ఉండేవాళ్ళు. ఎవరిదన్నా పెద్ద నగ పోయిందనుకో, ఏ రాత్రో ఒక ఆవిడ దారిని పోడంటే వెళ్తూ ఓ రత్నహారం వెళ్ళిందనుకో, కొన్ని కోటి రూపాయల విలువది, అది అక్కడే ఉండేది, తీసి పక్కకు పెట్టేవాళ్ళు. ఎందుకంటే పశువులు, పక్షులు, ఏనుగులు, గుర్రాలు రథాలు పోతే పగులుతాయని. మళ్ళీ ఒక దండోర వేయించేవాళ్ళంట. పలానా వాళ్ళది వస్తువు పోయింది, పలానా దేవాలయంలో పెట్టాము, ఆ వస్తువు ఎవరిదో వాళ్ళు తీసుకెళ్ళారు. మాదని 10 మంది పోయేవాళ్ళు కాదు. ఎవరైతే ఆ వస్తువుని పొరపాటున పోగొట్టుకున్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు. అది అక్కడి ప్రజలకున్న నీతి నిజాయితీ. అంటే యథా రాజా తథా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. రాజు సత్యసంధుడు, ధర్మనిధితుడు రామచంద్ర ప్రభు కాబట్టి ఆ ప్రజలు కూడా అలాగే ఉన్నారు. అదే రామచంద్ర కంటే ముందు కూడా మన దశరథ మహారాజు, అసలు ఈ సూర్యవంశ రాజులందరూ కూడా, హరిశ్చంద్రుడు కూడా వీళ్ళ వంశమే. హరిశ్చంద్రుని కూడా సత్యాని కోసం సత్యవ్రతం చేసి సకల రాజ్యాన్ని పోగొట్టుకొని శ్మశానంలో కాటికాపరై భార్య తెచ్చిన తన పుత్రుని యొక్క శవాన్ని కాల్చడానికి డబ్బు లేక ఆమె ఏడుస్తుంటుంది. అప్పుడు చంద్రమతిని తన పుత్రుని గుర్తిస్తాడు లోహితాసుడు. అప్పుడు ఈయన ఏంటి మస్తు కట్నకానుకలు ఇచ్చాడు. ఇక్కడేంది దత్తపుత్రిక శాంతాదేవి, ఇటు ఒక పక్కగా అల్లుడే ఋషశృంగ మహాముని. అయినా కూడా అన్ని స్వర్ణాభరణాలతోని 1,00,000 గోసంపతోని సత్కరించినా కూడా, మీలాంటి పుణ్య పురుషులు మా అయోధ్య నా కాలు ఈడారు కాబట్టి మేము ఇవాళ ధన్యులమై మా కరువు కాట కలవా బాబే. ఒక దేవుడు ఏదైనా వరం ఇస్తే మళ్ళీ మనం ఆ దేవుడికి ఇంకో మొక్కుకుంటాం. అలాగే ఈ ఋషశృంగ మహాముని దగ్గరికి వెళ్ళి ఇట్లా పొగుడుతున్నాడు.
స్వామి ధన్యోస్మి అంటే థ్యాంక్స్, ధన్యవాదాలు మీకు, మీ వల్ల మాకు చాలా క్షేమం జరిగింది, ఉపకారం జరిగింది. అలాగే ఇంకొక ఉపకారం చేస్తారా? మాకు పుత్ర సంతతి లేదు, సుతులు లేని వాళ్ళకి గతులు లేవని వేద వచనం. మరి నాకు ఈ వయస్సులో ఈ ప్రాయంలో పుత్ర సంతతి కలిగే యోగ్యత ఉందా, లేక మళ్ళీ ఎవరైనా దత్తత తీసుకోవాలా? మీ సూచన మేరకు మసులుకుంటా అంటే ఆయన యోగ దృష్టితో చూస్తాడు ఈయనకు సంతానం ఉందా లేదా అని. వృద్ధాప్యము సమీపించుచుండె వంశోద్ధారకమగు క్రతులింకేమైన సెలవీయుసు ఋషివర్యా, పుత్ర సంతాన మార్గము తెలిపి మముద్ధరింపగ వేడుకుంటిమన్యముని శేఖర. శేఖర అంటే మునులకు మణిమకుటం వాడు, శేఖర అంటే ధరించినది. చంద్రశేఖరుడు అని శంకరుణ్ణి అంటాం, చంద్రుణ్ణి ధరించిన వాడు. అంటే ముని అనే పదవి, ఋషి అనే పదవి మామూలుగా రాదు. కఠోరమైన తపస్సును, ఆ ఉపాసన అంటే ఇట్లా నిద్రాహారాలు మాని ఎలాగా చేశారు. అందరూ ముని సంఘాలు అంటారు, చాలా మంది మునులు. ప్రజావళి అంటారు, జనావళి అంటారు. వళి అంటే శ్రేయం, ఒక వరుస అని అర్థం. అందరిలో గుంపుల కాదు. ముని శేఖర అంటే మునులనే ధరించినటువంటి, అంటే ముని అనే పదవిని ధరించినటువంటి ఆయన తపస్సు చేసి మునిగాలే. ఆ మునిత్వం అనేది ఆయన ధరించినటువంటి ఒక పెద్ద మకుటం లాంటిది. ఆ గొప్ప విశేషమైన వ్యక్తులకు మాత్రమే అటువంటి సంబోధన చేస్తామన్నట్టు. వశిష్ఠ మహర్షి జ్యోతిష్య వచనాల చాతుర్వేదముల వంటి సుతులు నలుగురు గలరని వింటిని, ప్రాయము పట్టు సడలుచుండే సుతులు లేక సద్గతులు లేవన శృతి వచనంబు. సుతులు అంటే వేదాలు. సుతుల్లో ఏం చెప్తోంది? ప్రాయము పట్టు సడలినప్పుడు 70-80 ఏళ్ళు వచ్చాక వాళ్ళకి సంతానమయ్యే యోగ్యత క్షీణిస్తుంది అన్నట్టు. యవ్వనంలో ఉండే వాళ్లకు క్రోమోజోములు 20 నుంచి 16 నుంచి 30 సంవత్సరాలు 25 సంవత్సరాల లోపల కోట్ల సంఖ్యలో ఉండే క్రోమోజోమ్స్ వేటికైనా, ప్రతి జంతు జాలానికి, మనుష్యానికి, అందరికీ కూడా యవ్వనంలో ఉన్నటువంటివి ప్రాయం అంటే వయసు అయిపోయిన కొద్ది ఉడిగిపోతాయి. ఆ కోట్ల ఉన్నటువంటి లక్షల్లో వస్తాయి. 30 సంవత్సరాల తర్వాత వేలలో, 40 సంవత్సరాల వేలల్లో, 50 సంవత్సరాల పదులలో ఇలాగా సంతానోత్పత్తి కణాలు చచ్చిపోతాయి, స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ. అటువంటిది ఆయనకు మన అప్పటి మనుషుల యొక్క కాలమాన ప్రకారం 70 సంవత్సరాల వయసు. అనే 31 సంవత్సరాలు రామచంద్రమూర్తి, 31,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు రాజ్యపాలన దశరథ మహారాజు చేశాడు. రామచంద్రమూర్తి 31,000 సంవత్సరాల వరకు రాజ్యపాలన చేశాడు. అలాంటిది వాళ్ళకి అప్పుడు ఆయు ప్రమాణాలు ఎక్కువ. మనకు 100 సంవత్సరాలకే. ఇప్పుడు కూడా చాలా రేరుగా 100 బతికేవాళ్ళు. 80 నుంచి బతికిన వాళ్ళు చాలా పుణ్యాత్ములు లెక్క. ఆ తరం వాళ్ళు ఒక్కళ్ళు గారా 1000 మందిలో ఒకళ్ళు వారా 80 years వరకు ఉంటారు. 80 లాస్ట్. ఇక ఇంకా కాలుష్యాలు పెరిగినా కొద్దీ ఆయు ప్రమాణాలు 70 అట్లా అలాగే ఉండిపోతాయి అన్నట్టు. అంటే వాతావరణ కాలుష్యము, ఆహార కాలుష్యము వలన, క్రమశిక్షణ నిబద్ధత లేకపోవడం వలన, సమయ పాలన లేకపోవడం వలన ఇప్పటి కలియుగ మానవులు అనేకమైన వ్యాధులకు గురవుతున్నారు. చిన్న ప్రాయంలోనే శతాయుష వర్ష ఆయు అని నిర్దేశించబడిన కలియుగ మానవులకు ఎవరు కూడా అంతగా బ్రతకడం లేదు. అయితే ఇప్పుడు ఆయనకి ప్రాయం అయిపోయింది, మరి సంతాన యోగ్యత ఉందా, ఏదైనా పుణ్యకృత ఉందా అని చెప్పితే అప్పుడు చెప్తున్నాడు. వశిష్ఠ మహర్షి జ్యోతిష్యం చెప్పి, నీకున్నారు చాతుర్వేదాలు అంటే 4 వేదాలు. ఆ 4 వేదాల ఉన్నతమైనటువంటి పుత్ర సంతానం ఉంది. నీ కొడుకులను చూసి భూభువనాలు కూడా హర్షిస్తాయి. కొన్ని వేల యుగాలు ఆ చరిత్ర నిలిచిపోయేటువంటి సుపుత్రులను కంటావు అయ్యా, మామూలు అల్లాటప్ప పుత్రులు కాదు నీకు జన్మించేవాళ్ళు. అటువంటి యోగ్యత కలిగిన మహారాజుకు నువ్వు ఎందుకు వ్యాకులత చెందుతావు అని ఎన్నోసార్లు ఉపశమన వచనాలు పలికాడు మన వశిష్ఠ మహర్షి. రాజు యొక్క బాధ చూడలేక పాపం. అయితే ఇప్పుడు మన కులగురువు చెప్పాడు కరెక్టే, ఏదో నాకు సంతాన వాక్యాలు సంతోష పెట్టడానికి చెప్పాడా, మరి నిజంగానే ఉందా అని ఈయన శ్రేష్ఠుడు కదా ఋషశృంగ మహాముని అని యోచించి ఆయన అడుగుతున్నాడు అన్నట్టు. ఇంకా ఏమంటున్నాడు? మనసు తీరని దుఃఖ సాగరమాయే, వసుధ మీద బ్రతుకు భారమాయే, సర్వ సమర్థుల మీ కృపతోడ నా క్లేశమంత తీరునను ఆశగలిగి. ఇక్కడ ఏంటంటే గొడ్డువాడు, పిల్లలు లేని వాళ్ళు అంటే ఇప్పుడంటే ఎక్కువ పట్టించుకోవట్లేదు. వెనుకాటికి వాళ్ళల్లో పిల్లలు లేని వాళ్ళంటే ఒక ఫెయిల్యూడ్. అంత రాజ్యం ఉన్నది, సంపాదించి ఏం చేస్తాడు? ఎవడి పోందం మీద పెడతాడు, ఎవడికి ఏం చేస్తాడు? అది ఎవరికో మళ్ళా శత్రురాజుల పాలవుతుంది. తినడానికి, అనుభవించడానికి పుత్రులు లేని వాళ్ళకి ఆ రాజ్యాలు గెలిస్తే ఏంటి, గెలవంటే ఏంటని అక్కడక్కడ మాటలు వినపడుతూ ఉంటాయి.
అటువంటి మాటలు విన్నప్పుడంతా మనసు చాలా బాధగా ఉంది స్వామి. మీ దయ కలిగితే సర్వసమర్థులైనటువంటి మీ కృపతోడ నా ఆశ తీరుతుందా అనే ఒకటి కోరికను వెలిపుచ్చాడు దశరథ మహారాజు. ఎవరి దగ్గర? ఋషశృంగ మహాముని దగ్గర. అప్పుడు ఆయన అంటున్నాడు, ఎంత చక్కగా ఎంత మెల్లగా. మనకు సాయిబాబా గిట్ట నిజంగా వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది, శ్రీరామచంద్రుడు మనం ముందర వచ్చి ఇలా మాట్లాడుతుంటే, పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు తొలకరు, చాలా సావధానంగా శాంత చిత్తంగా మెల్లగా మాట్లాడతారు. ఎట్లా అంటే బాగా ఎండలో వర్షపు చినుకులు పడితే ఎంత ఆహ్లాదంగా మనం అనుభూతిని అనుభవిస్తామో అలాగా చాలా తక్కువ మాట్లాడతారు పెద్దవాళ్ళు. ఎవరైనా గొప్పవాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడడం వల్ల వాళ్ళు చేసే మంత్రశక్తి బయటకు వెళ్ళిపోతుంది. తక్కువ మాట్లాడే వాళ్ళ వచనాలు ఎవరైనా శంకరాచార్యులు కానీ ఇంకా బయటి వాళ్ళు కానీ గణ ఇప్పటి రాజకీయ నాయకుల్లాగా ఉపన్యాసాలు మైకులు అందుకొని లడా 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 మాట్లాడారు. ఆ మాట్లాడే 3 ముక్కలైనా కూడా ఎంత స్పష్టంగా ఎంత చక్కటి ఉచ్చారణతోని ఆ మాటలు ఇంకా కాస్త వినాలి అనేటువంటి తొందరపాటు లేకుండా మెల్లగా మాట్లాడతాడు. అలాగా మన ఋషశృంగ మహాముని బాధపడుతున్నటువంటి ఒక దశరథ మహారాజుకు చల్లగా వెన్నెల్లాంటి చూపులతో చూస్తూ ఏమంటున్నాడు, చింతించు నృపపతి వచనాలకు దీర్ఘ చింతన చేసి బాగుగా ధ్యానించి ఋషి శ్రేష్ఠుడు రాజా అమృత ఘడియల శుభ సూచకంబుల రమ్యమైన యోచన గల్గె నీకు. ఆయన అడిగిన టైముకు అమృత గడియలు మనకు రోజు ఉంటాయి. దుర్ముహూర్తాలు, అమృత గడియలు. ఏదన్నా అడిగినప్పుడు, ఏదైనా వస్తువు పోయిందని ప్రశ్న అడిగినప్పుడు, ఏ రాహుకాలమో కేతువు కాలమో అంటే దుర్ముహూర్తాలు నడుస్తున్నప్పుడు శని హోరాల్లో అడిగితే ఆ పని కాదు. ఒక వస్తువు పోయింది, ప్రశ్న చూడండి అని నా దగ్గరికి వస్తుంటా. మనం టైం చూస్తే వాళ్ళు మంచి గురుహోరా ఉన్నప్పుడు, అమృత గడియలు జరుగుతున్నప్పుడు, వర్జం గిమి ఏమి లేనున్నప్పుడు వాళ్ళది కోరిక నెరవేరుతుంది. ఆమె వస్తువు తప్పకుండా దొరుకుతుందని చెప్తాం. అలాగే మనకు మంచి సద్భావన ఉంటే మంచి టైంలో పోయి అడుగుతాం. అలాగే ఈ ఋషశృంగ మహాముని అడిగినటువంటి సమయము చాలా అమృత తుల్యమైన అమృత గడియలట. ఒక్కసారి యోచించాడు, ఈయనకు సంతాన యోగం ఉందా లేదా అని దీర్ఘ దృష్టితో చూశాడు. చూసిన సంతాన యోగ్యత కంటే కూడా ఆయన అడిగినటువంటి కాలము అమోఘమైన కాలము అమృత గడియల కాలము. అందుకని చెప్తుండు, రాజామృత గడియల శుభ సూచకంబుల రమ్యమైన యోచన గల్గె మీ మదిన సుపుత్ర సంతానమైనట్టి ఇష్టి ఒకటి గలదు కష్టతరమైనను దానిని నెరవేర్చుమా ఇష్టమున పుత్ర సంతుష్టవు గమ్ము సృష్టినుద్ధరించు పుత్రుడు గల్గు నీకు. ఎట్లా చెప్తున్నాడు, నువ్వు అడిగినదే అమోఘమైన సమయం అంటే నీకు లోకాలను యుగాలను ఏలేటువంటి ఒక పుత్రుడు పుడతాడు. రాజలక్షణాలు, చక్రవర్తి లక్షణాలు, నా భూతో నా భవిష్యతి. ఇంతకు ముందు అటువంటి కుమారుడు ఎవరికి కలగలేదు, మళ్ళీ ముందు ఎన్ని యుగాలైనా కలగడు. నీ పుత్రునికి నీ పుత్రుడే సాటి. ఇక్కడ ఏమంటారు, సముద్రానికి సాటి. సముద్రం చాలా విశాలమైనది. సముద్రానికి సాటి ఎవరు? సముద్రమే. అంతకన్నా విశాలమైన వస్తువు లేదు. అలాగే ఆకాశానికి సాటి ఆకాశమే. ఆకాశం అంత వస్తువు మనం వేరే తెచ్చి పెట్టలేం కదా. అలాగే నీ సుపుత్రుడు కూడా నీకు కలగబోయే పుత్ర సంతతి ఎటువంటిదయ్యా అంటే అతనికి సాటి గత యుగాలో సత్యయుగంలో గాని కృతయుగంలో గాని లేరు. మళ్ళీ రాబోయే యుగాలు అంటే ఇంకా అప్పుడు చెప్పడు కానీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి, మనకు గడిచిపోయినాయి కాబట్టి మనకు తెలుసు. ద్వాపర యుగము, ఇంకా ముందు రాబోయే యుగాలకు కూడా అటువంటి సుపుత్రుడు ఎవ్వరు కనలేరు. నా భూతో నా భవిష్యత్ అని చెప్తాడు అన్నట్టు. అటువంటి మాటలు వినంగానే ఇక్కడ మనకి ఏం తెలుపుతోంది, ఏదైనా పిల్లలు చదువుతుంటే వాళ్ళు నాకు ఈ ఎస్ఏ క్వశ్చన్ ఎందుకు రావట్లేదమ్మా రా అంటే, నీకు రాకుంటే ఎవరికి వస్తుంది, నీకు తప్పకుండా వస్తుంది, కాకుండా 1కి 2 సార్లు చదువు, అట్లా ఆటలాడుతూ చదవకు అంటే ఒక ధైర్యాన్ని ఒక ఉత్తేజాన్ని కలిగించాలి. వాడికి వస్తుందో రాదో తర్వాత విషయం. మనసులో ఉన్న ఒక ఉత్ప్రేరకం ఒక ఉత్సాహాన్ని కలిగించే వచనాల వలన వచ్చినంతగా సంతోషపడి నాకెందుకు రాదు మా అమ్మ చెప్పింది కదా వస్తుంది అంటే, ఇప్పుడు మన పిల్లలకు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు కానీ డిప్రెషన్ లోనైతే జాబులు రాని యూత్లకు కానీ యువకులకు కానీ ఎగ్జామ్స్ 10th ఇంటర్మీడియట్ తప్పకుండా వస్తుంది. ఒకవేళ రిజల్ట్స్ వచ్చి పోయినా కూడా అయ్యో ఎగ్జామ్ పోయిందని బాధపడకు, పటిష్టమవుతుంది, మళ్ళీ ఒకసారి చదువు, ఏం నష్టం లేదు. ఎంతమంది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ప్రధానమంత్రులు, చీఫ్ మినిస్టర్లు మన చరిత్రలోనే ఇప్పుడు నడుస్తున్న వాటిలోనే ఉన్నారు. అంటే వాళ్ళకు ముందు ఇదే కాదు, ఇది ఒకసారి మెట్టు జారింత మనం మెట్లు ఎక్కలేమా, ఎక్కాలి, మళ్ళీ ప్రయత్నం చేయాలి. అందుకని మనకు జీవరాశులతో క్రమశిక్షణ చూపించాడు. ఒక చీమను చూడండి,
ఆ చీమ రాత్రి పగలు వచ్చే వర్షాకాలానికి తడిసిపోతా అని ఎండాకాలంగా చీమలు వేస్తుంటారు. ఎక్కడ ఉన్న ఆహారాన్ని సేకరించి పుట్టలు పెట్టుకుంటారు. పక్షులు ఎన్నిసార్లు రెక్కలు అలసిపోయేంత వరకు ఎగిరి ఆహారాన్ని సేకరిస్తాయి. మనకు ప్రతి జీవిలో ఒక గురువు ఉన్నాడు, పరీక్షగా చూసుకుంటూ వెళ్ళాలి. ఒక బల్లి ఉందనుకో గోడ మీద కాలక్షేపం లేక, ఆ బల్లి చిన్న దానికి ఏం అవయవాలు ఉండరు, నోరు ఉండదు, తోకతో ఇంకొక ఆ పెద్ద బల్లులను ఇట్లా కవ్విస్తుంటున్నాడు. అంటే మనం నేర్చుకోవాలంటే ప్రతి జీవరాశిలో, చెట్టులో, మొక్కలో, చెట్టు ఏం చెప్తుంది, మొక్కగా వచ్చిన నమస్కరిస్తూ లేస్తుంది. 2 బీజాలు నానిపోయి మొలకెత్తినప్పుడు దాని అంకురార్పణ ఎలా ఉంటుంది, చేతులతో నమస్కరిస్తూ, అంటే భూమికి నమస్కరిస్తున్నట్టు అది మొలకెత్తుతుంది. అంటే తర్వాత నువ్వు ఎంత పెద్దదానివైనా కూడా అదే వినయంతో ఉండు అని చెట్టు మనకు వినయాన్ని నేర్పుతుంది. నిస్వార్థ సేవను నది నేర్పుతుంది. దీపం ఒక కొవ్వొత్తి తను వెలుగుతుంది, కానీ తను కరిగిపోతూ లోకానికి వెలుగునిస్తుంది. అంటే మనం చూసే దృష్టిలో ఎలా ఉంటుంది, ఎవరిని కూడా నిరుత్సాహపడకుండా, మనిషి బతుకు చాలా చిన్నది, ఒక్కళ్ళని హట్ చేసినట్టు మాట్లాడితే వాళ్ళు బాధపడతారు. ఆ బాధ నీకు అంటే పాపకర్మలో నీకు అకౌంట్ లో పడిపోతుంది. మనసా వాచా కర్మణ ఎవరిని బాధించకూడదు అన్నదే మనం అనుసరించే రామాయణం, రామ మార్గం. అలాగా ఈ సమృద్ధిగా నీకు పుత్రుడు కలుగుతాడు. నీ పుత్రుడితో సరి సమానమైన పుత్రులు ఎవరికి కూడా ఉండరు. రాజాను తప్పకుండా ప్రయత్నించు అనగానే ఆ ఋష్యశృంగ మహాముని యొక్క ఉత్సాహమైన వాక్యాలకు చాలా ఉత్తేజపడుతున్న దశరథ మహారాజు అతిభక్తి వినయాలతోని ఆయన కాళ్ళకి నమస్కరించి తను పుత్రకామేష్టి యజ్ఞానికి ఉత్సమై పూనుకుంటున్నాడు.